నేను ట్రై చేసి చూశాను ఒకసారి. అచ్చా. నేను ట్రై చేసి చూశాను. నాకు చెప్పి చూశాను. కానీ దశలో అక్కడ దగ్గర మాత్రం రాంగ్ చెప్తుంటే నేను మళ్ళీ క్వశ్చన్ వేసాను. నా జాతకం ఇది, నా దశ ఇది, నువ్వు రాంగ్ చెప్తున్నావు అంటే ఐఎమ్ సారీ అని చెప్పింది. మళ్ళీ కరెక్షన్ చేసిన ఎస్ యువర్ కరెక్ట్ అని చెప్పింది. అయితే ఇప్పుడు ప్రిడిక్షన్ చెప్పు అని అడిగాను. చూద్దాం ఏం చెప్తున్నా తెలియాలి కదా. అడిగితే ఇమీడియట్లీ షీ స్టార్టెడ్ టెల్లింగ్ ది ప్రిడిక్షన్స్ అవి చెప్పడం మొదలు పెట్టండి. ఒక 60-70% వరకు ఫ్యాక్ట్స్ కనబడ్డాను. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఎక్స్పర్ట్స్ అస్ట్రాలజర్స్ని ఒక 10 మందినో 50 మందినో తీసుకుంటారండి. ఒకే పాయింట్ మీద ఎవరెవరు ఏం చెప్తున్నారు అనేది ఫీడ్ చేసుకుని ఫైనల్గా రిజల్ట్ తీస్తున్నారు అనమాట. ఎప్పుడైతే అలా తీస్తున్నారన్నమాట ఇప్పుడు అందులో డెఫినెట్గా మనకు ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. అంటే 100 పాళ్ళు మనకు అన్ని కరెక్ట్గా చెప్తున్నా మనం చెప్పలేం, కానీ డెఫినెట్గా ఒక 60% మనం జరిగిన సంఘటనలు చెప్తుంది, అలా జరగబోయే సంఘటనలు చెప్తుంది, మనం హ్యాపీ చేస్తుంది. అయితే మిషన్ అయితే నమ్మలేం కదా, కష్టం. మిషన్ ఎప్పుడైనా చేయొచ్చు, తప్పు చెప్పొచ్చు. బట్ వాళ్ళు మాత్రం మంచి ప్రయోగమే చేశారు. నన్ను అడిగితే మంచి ప్రయోగం చేశారు అది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా అని జ్యోతిష్యులు కనుమరుగవుతారని అబద్ధం. అది జరగదు, ఎప్పటికీ జరగదు. ఇప్పటికే కార్యక్రమం ఎలా ఉంటాయంటే మనిషే చేయాలి, కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ మనిషే చేయాలి. లేదు ఒకటి గురుగారు, మనం సంకల్పం చెప్తాం కదా, పూజ చేసినా ఏం చేసినా దానిలో అంతరిక్షం చిరునామా చెప్తాం, ఎందుకు అట్లా? అంటే మీ ఉద్దేశం అంటే అంతరిక్షం అంటే గోత్రనామాలతో పాటు ఇంటి పేరు అన్ని చెప్తాం కదా మొత్తం. ఉదయం లాగానే భర్త చెప్తుంటాం కదా, చాంద్రమాణేన అనుకుంటే విశ్వావస నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువే ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తాం. అంటే ఇది ఏంటంటే దీనికి సింపుల్గా చెప్తారు. అంటే నేను ఈ సబ్జెక్ట్ చెప్పకూడదు, అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తాను. అంటే నేనేమిటి, నేను ఎక్కడున్నాను, భరతఖండంలో ఉన్నాను, అందులో ఏ భాగాల్లో ఉన్నాను, ఏ ప్రాంతంలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏ వీధిలో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, ఏ వంశంలో ఉన్నాను, అటువంటి నేను నీకు సంకల్పం చేసి ఈరోజు పూజ చేస్తున్నాను అని ఒక నా గురించి నేను చెప్పుకోవడం ప్రతిరోజు మన లావగానే ఆ భగవంతుడికి చెప్పుకోవడం అన్నది అని అనుకుంటే చాలా బాగుంటుంది. అంతకంటే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. అంటే ఏంటంటే ఇది యూఆర్ గివింగ్ యువర్ బయోడేటా. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు కంప్యూటర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళినప్పుడు మీరు వేలుముద్రలు ఇస్తున్నా గుర్తుందా? అవును, పెడితే గానీ ఓపెన్ అవ్వదు. అంటే వేలుముద్రలో మీ జాతకం మొత్తం ఉంటుంది. అంతే నొక్కగానే మొత్తం మీ యొక్క 10-15 సంవత్సరాలు మీరు చేసినవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు, ఇవన్నీ మొత్తాన్ని వచ్చేస్తాయి. ఈయన పలానా కరెక్ట్ అని చెప్తుంది కదా. ఈ వేలుముద్ర ఏంటంటే 30-40 సంవత్సరాల క్రితం వేలుముద్రతోనే అన్నీ తీసుకునేవాళ్ళం. మీకు తెలిసిన విషయం కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలని చదువురాని వాళ్ళు ఇప్పుడు చదువు పెడతారు అయింది కదా. సో ఒక వేలుముద్ర ద్వారా మనం మొత్తం జాతకం తీసే పరిస్థితి మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఉంది. దాన్ని నాడీ శాస్త్రం అంటారు. నాడీ శాస్త్రంలో కూడా మనకి ఏంటంటే విశేషంగా మన తమిళనాడు వెళ్ళాలంటే అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. చాలా మంది దాన్ని తక్కువ అంచనా వేస్తారు, కానీ శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదండి. నేను చెప్తున్నాను కదా, శాస్త్రంలో నాకు తెలిసింది ఓన్లీ 10% అనుకోండి. ఇప్పుడు ఇంత గంటన్నర మాట్లాడాను, కానీ నాకు తెలిసింది 10% అనుకుంటాను. ప్రతిరోజు ఏదో తెలుసుకోవాలని ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. చాలా అది ప్రతిరోజు ఎక్సర్సైజ్ అండి, లేదు. అలాంటిది మీరు నాడీ శాస్త్రంలోకి వెళ్తే నాడీలో కూడా మీకు సమాధానం దొరుకుతుంది. మీరు తమిళనాడు వెళ్ళారంటే దానికి సంబంధించిన గ్రంథాలు మనకు అన్నీ కనిపిస్తాయి. వాళ్ళు చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు అంతాను. సో వాళ్ళు చెప్తారు ఊరు పేరుతో సహా ఎప్పుడు పుట్టో మీ తాతగారు ముత్తాత పేర్ల దగ్గర నుండి కూడా బయట తీసి చెప్తారు వాళ్ళు. అంత గొప్పదండి శాస్త్రాన్ని. దాన్ని ఎవరు ఫోకస్ చేయట్లే. ఆ రకంగా తెలియక కాదు, మనకి ఏది ఇంపార్టెంట్ దాని ముందు పెడతారు కదండి. ఇప్పుడు ఏది పిల్లడికి ఆనందం కలుగుతుందో అది మనం పెడతాం కదా. ఇప్పుడు ఆరోగ్యకర వస్తువులు వాడు తినడానికి ఇవ్వం. చిన్నపిల్లడికి ఏమి ఇస్తాం? వాడు ఏది పట్టుకుని అల్లరి చేస్తున్నాడో అది ఇస్తాం మనం, వాడిని అల్లరి తగ్గించడానికి వస్తాను. కానీ అది ఆరోగ్యకరమైన వస్తువు కాదు తెలియదు, ఆ పదార్థం ఇచ్చేస్తాం మనం. ఎందుకంటే వాడు ఆ టైం ఆడకూడదని. ఇది మనం చేస్తున్న పని. కానీ శాస్త్రం చేసేది వేరే విధానం ఉంది. శాస్త్రం తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుని చెప్పినప్పుడు ఏంటంటే డెఫినెట్గా దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది మేడం. అది మనం చెప్పాలి. రైట్ గురుజీ, మీరు స్వయంవర పార్వతీ హోమం అని చేస్తుంటారు కదా, పెళ్లి కానీ యువతి ఏంటి దాని విశిష్టత? ఇప్పుడు హోమం ఏం చేస్తాం? హోమం ముందు కళ్యాణం చేస్తామండి. కళ్యాణం హోమం అన్నీ కలుస్తాయండి. అంటే ఇదేంటంటారంటే వివాహం జరగనప్పుడు దానికి సోమని చాలా కారణాలు ఉంటాయి ఇందులోని. ఎప్పుడైతే ఈ కారణాలు ఉంటాయంటే ఆ జాతకాన్ని మనం పరిశీలించి, దోషాన్ని పరిశీలించి, ఆడపిల్లకి వివాహం జరగట్లేదంటే చాలామంది ఏమనుకుంటారంటే కుజ దోషం వల్ల జరగట్లేదేమో అనుకుంటారు, కానీ శుక్రదోషం వల్ల జరగలేదేమో అనుకుంటారు, రాహుకేతు మధ్య గ్రహాలు పడిపి కాలసర్పం వల్ల దోషం జరగట్లేదేమో అనుకుంటారు, ఇలా రకరకాల దోషాల వల్ల జరగట్లేదేమో అనుకుంటారు. అసలు ఆ అమ్మాయి జాతకంలోని ఎటువంటి దోషం వల్ల జరగట్లేదని మనం ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మీరు అన్నట్టుగా పార్వతీ కళ్యాణం చేయడం కానీ, స్వయంవర కళ్యాణం చేయించడం కానీ అది చేయడం ఒకసారి. అంటే రెమెడీస్ మాట రకరకాల రెమెడీస్ ఉన్నాయండి. ఇవన్నీ మళ్ళీ అస్ట్రాలజికల్గా
స్టడీ చేసి అప్పుడు మనం ఆ పలానా రెమెడీ చేయండి అంటాం. అవును, అవును, ఇప్పుడు ఇది ఎలాగంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు డాక్టర్స్ ఇద్దరు ఉంటారు. అవును, ఒకడు ఫిజిషియన్ ఉంటాడు, ఒకడు సర్జన్ ఉంటాడు. అవును, ఇప్పుడు బైపాస్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఫిజిషియన్ ఏం చేస్తాడు, ఆ డాక్టర్ నీకు ఆ పలానా చోట బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని క్లియర్గా చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ సర్జన్ ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి కట్ చేసి దాన్ని కుట్టులు వేసి మళ్ళీ బైపాస్ చేసుకుని వస్తాడు. అవును, అంటే అక్కడ ఇద్దరు డాక్టర్, ఒకటి చెప్పేవాడు, ఒకటి చేసేవాడు. అవును, అలాగేంటంటే జ్యోతిష్యాల్లో కూడా ఏంటంటే దాన్ని స్టడీ చేయడం వేరు, అనలైజ్ చేసి దాని రెమెడీని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఓకే, సో పలానా రెమెడీ చేయాలి, పలానా పూజ చేయాలి, పలానా ఈ వ్యవహారం చేస్తేనే కానీ దీనికి సమాధానం దొరకదు అన్నది అది గొప్ప విద్య అండి. అది దీన్ని ఏంటంటే ఫలిత జ్యోతిష్యం అని చాలా అంటారు. అది కాదు, ఇక్కడ ఏంటంటే మనంతటి మనం కొంతవరకు అవగాహన చేసి ఏ గ్రహం వల్ల ఈ దోషాలు వస్తున్నాయి, ఆ గ్రహాన్ని ఏ విధమైన చేస్తే ఈ అమ్మాయి ఈ ఫలితం వస్తుంది, వివాహం మీరు అన్నట్టు వివాహం అనుకుందాం, ఎందుకు జరగట్లేదు. ఒక్కొక్కసారి అన్నీ బాగుండే కూడా జరగదండి. మనం వెతికినా కనబడదు, దోషాలు కనబడవు. కానీ ఎన్నో రకాల రెమెడీస్ చేస్తుంటాం, అయినా కానీ ఆన్సర్స్ జరగదు. దానికి ఆ సమయం వస్తే కానీ జరగదంటారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా కేసీఆర్ గురించి, గురుబలంతో మళ్ళా పుంజుకునే అవకాశం ఉంటుంది. అలాగా 11 సంవత్సరాలకు ఒకసారి గురుగ్రహం అదే స్థానానికి వస్తుందండి ఆయన రాశిలోకి. ఎవరి రాశిలోకి ఇలా వివాహం కాలం జరిగిన వాళ్ళ రాశిలోకి వచ్చినప్పుడు ఆ గురుబలంతో వివాహం జరుగుతుందన్నమాట. అలాగేంటంటే ఈ గ్రహాల గమనం కూడా ఎలా ఉంటాయంటే వీటి సమయాన్ని చూసుకుని ఎప్పుడు ఏ టైంలో సమయం వస్తేనే కొన్ని పిల్లలు జరగని పరిస్థితి చూస్తాం. అలాగే ఒక సమయం వస్తే కానీ సంతాన కలం ఇదైతే వాస్తవం అండి. అవును, అవును. ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, చేసినా కాదు, ఎందుకో సడన్ గా సడన్ గా అవుట్ కూడా కాదు, ఇద్దరు కూడా అవుతుంటారు. 40 ఏళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు 50 ఏళ్ళకి అలా కూడా చూసామండి. అప్పుడు ఆ గమనంలో అలా జరుగుతుంటుంది. అంచేత ఏంటంటే శాస్త్రం ఉంది చాలా క్లియర్గా చెప్తుంది. వీళ్ళేంటే తపన పడిపోయి ఆవేశపడిపోయి ఈ రకరకాల పూజలు ఇంకా చెప్పిన నమ్మకం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పినా నమ్మి ఆ విధంగా చేయాలన్న ఆలోచనలు ఉంటారండి. వ్యక్తి అని కూడా అలా ఉంటారు సహజంగా. సో మనకు చూడగానే ఒకటి కనబడుతుంది, ఇంకో అస్ట్రాలజీ కనబడుతుంది, ఇంకోటి కనబడుతుంది, ఇంట్లో దోషం ఇంకోటి కనబడుతుంది. సో అందరూ చెప్పారు అన్ని చేసి పెడదాం అనే విధానంతో అందరూ వెళ్తారు, అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఆ గడియ వస్తే కానీ జరగదు. ఒక మంచి కానీ చెడు కానీ ఏదైనా ఆ గడియ రావాలి, వస్తే కానీ ఆ సమయం వచ్చింది. దాన్ని అంటారు టైం విల్ టేక్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పి ఆ టైం రావాలంటాం కదా, అది వస్తే కానీ అది జరగదు. అది ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ అస్ట్రాలజీ చెప్పగలగాలి. అది ఎందుకంటే శాస్త్రం తెలుసు కాబట్టి వాడు చెప్పగలుగుతాడు కాబట్టి చెప్తే. నన్ను అడిగితే సార్ ప్రతి మనిషికి ఒక వ్యక్తిగత అస్ట్రాలజర్ ఉండాలేమో 100% కలియుగంలో అయితే కావాలండి కదా, కంపల్సరీ. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో అయితే ఖచ్చితంగా కావాలండి. క్రేజ్ ఇక్కడ ఎక్కువ ఉందండి. పర్సనల్ డాక్టర్ లాగా పర్సనల్ అస్ట్రాలజర్ ఉండాలి. పర్సనల్ డాక్టర్స్ తీసుకుంటున్నాం, మేము అదే అంటామండి. మేము చాలా మంది మా దగ్గర వచ్చినప్పుడు చెప్తుంటాం, ఏమంటే మీరు వచ్చారు జాతకం చెప్పాం, ఏదో ఫీజు పే చేస్తారు, ఏదో పూజ చెప్తాను కాదు, ఓ 3 నెలలకు 6 నెలలకు బాగున్నా బాగోలేకపోయినా ఫలితం వస్తారండి. ఇది చాలా రికరింగ్ అవుతుంది, రికర్షన్ మంచిదండి. అలా చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఒక 2-3 years అలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా వాళ్ళ పాత అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు వస్తారండి, పెద్దవాళ్ళు వస్తారు, పెళ్ళైన వాళ్ళు వస్తారు. ఇప్పుడు నా దగ్గర అంటే వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వచ్చిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 20 ఏళ్ల నుండి వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళే వస్తారు. వచ్చి ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఏదో డబ్బులు పెట్టాలి కదా, ఖర్చు అవుతున్నాము అని అనుకునే విధానం. ఇంకోటి ఆ భయం ఒకటి ఉందండి, పరిహారాల భయం ఒకటి ఉంది. పరిహారాలు పూజలకి లక్షలు అవుద్దేమో అని మీకు ఇచ్చే ఫీజు గురించి భయం లేదు, కానీ ఈ తర్వాత పరిహారాల గురించే భయం అందరికి. ఇప్పుడు మనకి ఏ పూజ అన్నా ఏ పరిహారం అన్నా అండి మనం క్లియర్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే, అది ఇప్పుడు అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది చేస్తున్నాం, ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు అలాగే చేస్తానండి. వస్తే అమ్మ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నాం, ఈ గ్రహం ఎందుకు ఇలాగ ఉంది అని చెబుతూ పూర్వాశ్రమం అంటే దీనికంటే ఈ గ్రహం ఇలా కాంబినేషన్ ఈ లైఫ్లో ఎప్పుడు వచ్చింది అని బ్యాక్ డేట్కి వెళ్ళి ఈ టైంలో నీకు ఈ కష్టాలు వచ్చి ఉంటాయి అవునా కాదా అని అడుగుతానండి. అడగగానే చేస్తానంట, మరి అది నిజమైనప్పుడు ఇది నిజం అవుతుంది కదమ్మా అని చెప్పి దీన్ని ఇలా దృష్టిలో చేసుకుని చేయండి అని చాలా క్లియర్గా అనలైజ్ చేసి ఎడ్యుకేట్ చేసి అప్పుడు మేము పరిహారం చెప్తాం. అది చాలా విశేషం చెప్తామండి. అంచేత మేము రోజుకి ఏదో 1000 మంది చెప్పం జాతకాలు, ఒకటి జాతకం 10 మంది చెప్పడం చాలా కష్టం మాకు. ఎందుకంటే వాళ్ళని స్టడీ చేయాలి, స్టడీ చేసి బుర్ర బ్రెయిన్ వేడెక్కిపోతుంది స్టడీ చేసరికి. వాళ్ళు ఏమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారు, అయ్యో 2 నిమిషాలు మన జీవిత చరిత్ర తెలిసిపోతామో అనుకుంటారు. ఒకసారి చక్రం చూడగానే తప్పు చెప్పకూడదండి. మనం 100 కరెక్ట్ చెప్పినా 1 తప్పు చెప్పగానే వీడు ఇంతేరా అని అన్నస్తారు బయటికి వెళ్ళి. ఇది కూడా ఉంటుంది, ఆ బాధలు కూడా పడాలి, దానికి ఆన్సర్ ఇవ్వలేక చావాలి. అంచేత ఏంటంటే ఇదొక ఎప్పుడు కూడా ఏంటంటే మన గొప్పతనం అంటే జ్యోతిష్యుల్లోని, అంటే అందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు, కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడాను మీకు 10 రకాల టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్స్ చూసి, అంటే డాక్టర్ని హేళన చేయట్లేదు, మా అమ్మాయి కూడా డాక్టరే ఇక్కడ అలా కాదు, 10 రకాల టెస్టులు ఈ కాలంలో డాక్టర్ అలా ఉన్నారని చెప్తాను. రిపోర్ట్స్ చూసి రిపోర్ట్ బేస్ చేసుకుని
దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం అనేది డాక్టర్ యొక్క ఇప్పుడున్న పరిస్థితి అలా ఉందండి. ఓకే. పూర్వకాలం ఇదే డాక్టర్ 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం వెళ్తే ఇలా చేపట్టుకుంటే నీకు ఎక్కడ రోగం ఉందో చెప్పేవాళ్ళు. ఇప్పటికీ పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు 80-90 ఏళ్ళు ఉన్న వాళ్ళు నాడి పట్టుకోగా నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది చెప్పేవారండి. ఇప్పుడు డాక్టర్స్ ఏంటంటే అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూసి అన్నీ బాగున్నాయి అంటే మనకు తెలుసు రోగం ఉందని వాటి చెప్తుంటే రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి కదా అంటుంటే ఆయన అవి చూస్తే కానీ ఒక రిపోర్ట్ రాసేది ప్రసక్తి లేదండి. కానీ ఒక జ్యోతిష్యుడు ఇది అండర్లైన్ చేసుకోండి మీరు, సరైన జ్యోతిష్యుడు ఒక డేటు టైము ప్లేస్ ఇవ్వగానే అంటే నేను ఎలా చెప్తానని చెప్తున్నాను, నీ జీవిత చరిత్ర అని చెప్పేస్తున్నాడు. ఇంకా మీకు ఏం డీటెయిల్స్ చెప్పక్కర్లేదు, నాకు కష్టం ఉంది అని కూడా ఏం లేదు. ఇందులో ఒక విశేషం ఉందండి, మెడికల్ డాక్టర్ని ఎత్తాం కాబట్టి చెప్తాం. మెడికల్ ఎస్ట్రాలజీ ఇందులో ఉంది అంటే జ్యోతిర్వైద్యం ఉందన్నమాట. ఈ జ్యోతిర్వైద్య భాగంలోనంటే నీ శరీరంలో ఎక్కడ రోగం ఉంది అనేది నువ్వు డే టు టైం ప్లేస్ ఇస్తే నీ గ్రహాలు బట్టి ఎక్కడ ఏ రోగం బాధపడుతున్నావు, ఏ రోగంతో బాధపడుతున్నావు, ఎన్ని రకాల రోగాలతో బాధపడుతున్నావు ఇవన్నీ కూడా మనం చెప్పేయచ్చండి. అది చాలా గొప్ప విద్య ఇందులో విభాగం అన్నమాట. అలా చెప్పే శాస్త్రం ఇదన్నమాట. అంచేత ఎవరేమనుకోనండి, నా దగ్గర 10 మంది కాదు 100 మంది వచ్చినా నేను ఖచ్చితంగా పట్టుకుని చెప్తాను. నేను వాళ్ళతో వాదించగలను ఈ విషయం, ఎందుకంటే శాస్త్రం అంత గొప్పది. అఫ్ కోర్స్ నేను చదివింది తక్కువే, చదివిన మట్టుకు మాత్రం గొప్పగా చదువుకున్నా. నేను 10 పేజీలు చదివి ఉండొచ్చు ఇందులో. ఆ 10 పేజీల గురించి ఏది అడిగినా కూడా వాళ్ళకంటే మనం బాగా చెప్పగలుగుతాం.